ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. ఐసీయూలో ఉన్న యాగారెడ్డిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, సంపూర్ణ స్వస్థతను ప్రసాదింప చేయమని పూజ సమర్పించేవారు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాలు, శాంతి సమాధానంలో ప్రసాదింప చేయమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతారెడ్డి జ్యోతి మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర మోనాలను దేవుడు దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్ రాణి మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలె జేవియర్ రాజు, రాజీ మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించి మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకెన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరిని దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కు మారు మనసు దయచేయమని మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థత దయచేయమని, శ్రేష్ఠాను దేవుడు దీవించి మంచి చదువులు, దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షల ఉత్తీర్ణత దయచేయమని, దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఎల్ సునీత, ఎల్ మనోజ్ కుమార్, కిరణ్ కుమార్లను దేవుడు దీవించి మనోజ్కి మంచి ఆరోగ్యం దయచేయమని, యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని, మంచి స్థాయిని ప్రసాదింప చేయమని మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం లభించాలని, ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని, కుమారుడు రాసినటువంటి పరీక్షల ఉత్తీర్ణత దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోయి లోన్ త్వరగా శాంక్షన్ అయ్యే కృపను దేవుడు ప్రసాదింప చేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డి సంధ్య యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచబడాలని, విశ్వాసంలో బలపరచలాగున దేవుడు దీవించాలని, ఆత్మీయ బలహీనతల నుండి విడిపించలాగున దేవుడు దీవించమని మరియు తాను చేస్తున్నటువంటి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డి సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయుచున్న హోటల్ బిజినెస్ అభివృద్ధి పరచమని మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నాథన్ లాన్స్ కాదేని దేవుడు దీవించమని మరియు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, దైవ జ్ఞానము, దైవ భయాన్ని దయచేయమని, ప్రిసిల్లాకు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు అన్ని రకాల ఆటంకాల నుండి, శోధనల నుండి విడుదలను దయచేయమని, సృజన్కి మారు మనసును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని
పూజ సమర్పించువారు కాదర్ శ్రీకర్, సాత్విక్ మరియు ప్రిసిల్లా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధనని విడుదలను దయచేయమని మరియు యుఎస్ఏలో ఉన్న సోహన్కి మంచి ఉద్యోగంలో దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మేరీ అంతోనే మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అన్ని పరిస్థితులలో తోడుగా ఉండి సంరక్షించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శాంతమేరికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, వినోద్కి మంచి ఉద్యోగం దయచేయమని, దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రశాంత్ రెడ్డికి స్వస్థతను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శాంతమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. 17వ కీర్తన 15వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించాలని, అలాగే పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయున్న పరిశుద్ధ మరియమాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టువానికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తునామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము పరమగీతాలు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనముల వరకు. నేను రాత్రివేళ పడక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించితిని, కాని ఎంత వెతికిననో అతడు దొరకడయ్యను. నేను లేచి నగరములోనికి వెళ్ళితిని, పట్టణ వీధులలోనూ సందులలోనూ తిరగాడితిని. నా హృదయేశ్వరుని కొరకు వెతికితిని, కాని ఎంత వెతికిననో అతడు కనిపింపడయ్యను. నగరమునకు కావలి కాయువారు నన్ను చూచిరి, మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించితిని. వారు నన్ను దాటి వెడలిపోవగానే హృదయేశ్వరుడు నా కంటపడెను. నేనతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చితిని. నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చితిని. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత
ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 2వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూసెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకుని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో మేము ఎరుగము అని చెప్పెను. కాని మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ల వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిక దేహం ఉంచిన చోట కూర్చుని ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూసెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూసి తిని అని వారికి ప్రభువు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నటువంటి మీ అందరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, మీ సమస్యలు, బాధలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని, ఏమైతే మీరు పోగొట్టుకున్నారో అవన్నీ కూడా త్వరలో పొందుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలి అని ఈరోజు మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత మరియా మగ్దలేనమ్మ గారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతోంది. ఈమె 1వ శతాబ్దానికి సంబంధించినటువంటి పునీతురాలు, గొప్ప దైవ భక్తురాలు. ప్రియ సహోదరులారా, ఈమె యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ప్రభువును నీవు ప్రేమిస్తే తప్పకుండా ఆయన నీవు ప్రకటించాలి. నీ ప్రేమ ప్రకటించడంలో వ్యక్తం కావాలి అని ఆమె ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా తెలుసు, మరియా మగ్దలేనమ్మ దేవుని కోసం ఎన్ని త్యాగాలు చేసిందో, మరణానికి ఎవరికి కూడా భయపడకుండా ప్రభువుని ఎంత గొప్పగా వెంబడించిందో మనందరికీ తెలుసు. ప్రియ సహోదరులారా, మగ్దలేనమ్మ ప్రభు చేత
7 దయ్యముల నుండి విడుదల పొందుకున్నటువంటి ఒక స్త్రీ. 7 దయ్యాల పోరాటంలో ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలుగా కఠినమైనటువంటి వేదనను అనుభవించి, కఠినమైనటువంటి పరీక్షను ఎదుర్కొని ఎప్పుడైతే ప్రభువును చూసిందో, ఎప్పుడైతే ప్రభు చేత దీవించబడిందో, ఎప్పుడైతే ప్రభు చేత 7 దెయ్యాల నుండి విడుదల పొందుకుందో, ఆనాటి నుండి ప్రభువును వెంబడిస్తూనే ఉంది. మనం చూస్తున్నాం లూకా శుభవార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆమె ఆ భయంకరమైనటువంటి దయ్యాల నుండి విడుదల పొందగానే ప్రభువును వెంబడించింది, ప్రభువును ప్రేమించింది, ఆయనే సర్వస్వంగా భావించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా నేను ఆయనను వెంబడిస్తాను, ప్రేమిస్తాను అని నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప భక్తురాలు. ఆమె భక్తిలో నిలకడ ఉంది, ఆమె యొక్క భక్తిలో త్యాగం ఉన్నది, ఆమె భక్తిలో ప్రేమ ఉన్నది. అందుకని ప్రియ సహోదరులారా, ఒక్కసారి పాత జీవితాన్ని వదిలించుకున్న తర్వాత, ఆ శోధనకరమైనటువంటి జీవితాన్ని వదిలించుకున్న తర్వాత మిగతా జీవితం అంతా కూడా ప్రభువుకు సాక్షిగా బతికింది పునీత మరియా మగ్దలీనమ్మ. ఇక రెండవది ప్రియ సహోదరులారా, ఎంత గొప్పగా ప్రభువును వెంబడించింది అంటే, ఎంత గొప్పగా ప్రభు కోసం త్యాగం చేసింది అంటే, ప్రభు ఎక్కడికి వెళితే అక్కడకు ఆయనకు పరిచర్య చేయటానికి, ఆయనకు సేవ చేయటానికి ఆమె ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు, అలసిపోలేదు. ప్రియ సహోదరులారా, ఆమె ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమ అంటే, తను ఎన్నుకున్నటువంటి ఆ 11 మంది శిష్యులు ఆయనను వదిలి పారిపోయారు. ఎప్పుడండి? ఆయనను సిలువ వేస్తున్నటువంటి సమయంలో, ఆయన కఠోరమైనటువంటి వేదనను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆ శిష్యులందరూ కూడా పారిపోతే, ఇదిగో ఈ మరియ మగ్దలీనమ్మ మాత్రం ధైర్యంగా ఆయనను వెంబడించింది. ధైర్యంగా ఎవరికి భయపడకుండా ఆయనను వెంబడిస్తూ ఆయన యొక్క బాధల్లో పాలు పంచుకుంది, ఆయన యొక్క శ్రమల్లో పాలు పంచుకుని ప్రభువును వెంబడించినటువంటి స్త్రీ ఈ మగ్దలా మరియమ్మ. ఇక 3వ అంశంలో మనం చూస్తున్నాం, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఉత్థాన క్రీస్తు యొక్క మొట్టమొదటి సందేశాన్ని ప్రకటించినటువంటి గొప్ప సువార్తికురాలు ఈ మగ్దలీన మరియమ్మ. యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం 18వ వచనంలో. ఆమె ఉత్థాన క్రీస్తు యొక్క సందేశాన్ని శిష్యులకు ప్రకటించింది. నేను ప్రభువును కనుగొంటిని, నేను ప్రభువును చూశాను, ఆయన ఉత్థానమయ్యాడు అని శిష్యులకు మొట్టమొదటి సువార్త పరిచర్య చేసినటువంటి గొప్ప భక్తురాలు, పునీతురాలు, త్యాగమూర్తి, ప్రేమమూర్తి పునీత మరియా మగ్దలీనమ్మ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి ఈ పునీతురాలను తల్లి తిరుసభ ఈరోజు గుర్తిస్తూ మనము కూడా ఆమె వలె ప్రభువును వెంబడించాలి. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ఆ ప్రభువును మనం తప్పకుండా వెంబడించాలి. అప్పుడే మన విశ్వాస జీవితంలో ఎదుగుదల, మన విశ్వాస జీవితంలో విజయాన్ని మనం చూడగలుగుతామని ఈరోజు తల్లి తిరుసభ ఈ పునీతురాలని మన ముందు ఉంచుతూ, మీరు కూడా ఈమె వలె ప్రభుకి శిష్యురాలుగా, ప్రభుకు సాక్షిగా, ప్రభు యొక్క స్వార్థను ప్రకటించే గొప్ప యోగ్యమైనటువంటి బిడ్డలుగా మారాలి అని తల్లి తిరుసభ మనందరినీ కూడా ఈమె నుండి కోరుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నిజముగా ప్రభువును ప్రేమిస్తే తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనను వెంబడిస్తావు. అన్ని సమయాలలోనూ, సంతోషంలోనూ, సుఖములోను, దుఃఖములోను, వ్యాధుల్లోనూ కూడా ఆ ప్రభువును వెంబడిస్తూనే ఉంటావు. నిజముగా నీవు ఆ ప్రభువును ప్రేమిస్తే, నిజముగా నీవు ఆయనను వెంబడిస్తే, నీ జీవిత విధానము ద్వారా ఆయనను ప్రకటించాలి. ఆయన యొక్క శుభవార్తను, ఆయన యొక్క గొప్ప కార్యాలను, ఆయనతో నీవు పొందుకున్నటువంటి ఆ గొప్ప తీయని అనుభూతులను ఇతరులతో నీవు పంచుకోవాలి అని పునీత మరియ మగ్దలీనమ్మ గారు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆమె వలె మారాలి అని, ఆమె యొక్క విజ్ఞాపన ప్రార్థన మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండాలి అని, కష్టాల్లో, సుఖాల్లో, ఇబ్బందుల్లో అన్నిటిలో మన విశ్వాసాన్ని కోల్పోకుండా
ఆ ప్రభు నుండి దూరంగా వెళ్ళిపోకుండా ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ ప్రభువును అంటి పెట్టుకుని ఆయనను ప్రకటించే యోగ్యతను పొందుకునే మహాకృపను దయచేయమని ఈరోజు ఆ గొప్ప పునీతురాలి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు పునీత మరియ మగ్దలీనమ్మ గారు మాకు నేర్పించినటువంటి సత్యాలను హృదయంలో పదిలపరుచుకుని అనుక్షణము మేము వెంబడిస్తూ ప్రేమిస్తూ మీకు సాక్షులుగా మారే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రకటించటము, ఆయన సాక్షులుగా మారటం అంటే కేవలం మైకు పట్టుకుని బోధించడం మాత్రమే కాదు ప్రభా. మా జీవిత విశ్వాసము ద్వారా, మా మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మేము ప్రకటించి వెంబడించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మారు మనసు కలిగి మేము ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించండి. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ముందుకు వెళ్ళడానికి అనేక విధాలుగా ప్రార్థిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ దివ్య పూజా బలుల ద్వారా, ఈ లైవ్ టెలికాస్టుల ద్వారా మాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, వారి ఉదార స్వభావాన్ని బట్టి, మంచి మనసును బట్టి, వారి విశ్వాసాన్ని బలపరిచి అంచెలంచెలుగా అన్నిటిలోనూ ఆ బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, బంగారు భవిష్యత్తును దయచేయమని, వారు చేస్తున్న పనుల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. ఇంకా విదేశాలకు వెళ్ళడానికి ఎవరెవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళ వీసాలు శాంక్షన్ చేయమని, వాళ్ళకి మంచి కాలేజీలు సీట్లను దయచేయమని, మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభు. మీరే ఈ యవనస్తుల చేయి పట్టుకుని నడిపించమని, మంచి ఉన్నతమైనటువంటి విశ్వాస బాటలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను స్వస్థపరచమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభా, మమ్ము ప్రార్థన చేయమని కోరినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. అనేకమైనటువంటి ఇబ్బందులతో, బాధలతో, కన్నీటితో మా కోసం ప్రార్థించండి అని అడిగినటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉండగా, వారికి కావలసినటువంటి గొప్ప దీవెనలను ఈ దివ్య పూజా బలి ద్వారా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క ఛానల్లో మరి పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. మమ్మందరినీ కూడా మీకు సేవ చేసే యోగ్యతను దయచేయమని, పునీత మరియ మగ్దలీన వలె మేము ప్రకటించే గొప్ప యోగ్యతను మాకు దయచేయమని, మేము చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటూ నూరంతలుగా దీవించమని వేడుకుంటున్నాం. ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైనటువంటి దీవెనల కోసం ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. వీరి సమస్యలు ఏమై ఉన్నాయో, వీరి ఇబ్బందులు ఏమై ఉన్నాయో, వీరి యొక్క ఆటంకాలు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా మీ ఉన్నతమైన నామములు తొలగించి ఆశీర్వదించి దీవించి బలపరచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము
చేసావు దేవా, నిష్ఫలమైన నా జీవితం ఫలింప చేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు ప్రావిత్యములో మరింత రుతిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నారు. కావున మేము దూతల దళముతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయిచు నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిద్దాం. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో సాక్షాత్తు దేవుడే ఎక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి సజీవ దేవునిగా బలిపీఠము చెంత ప్రత్యక్షమవుతున్నాడు. అడగండి బిడ్డలారా, ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఏ బంధకాలతో పోరాడుతున్నారో, దేవుడు అతి త్వరలోనే మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసముతో చేతులు జోడించి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు గెప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని ఫోన్ల ద్వారా అడిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, మెసేజెస్ ద్వారా ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా, ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, ఈ దివ్య పూజా బలి దీవెనలు బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము.
వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగా. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. నీవుంటే చాలు నీ
నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మాయందు దీని రక్షణాదాయక ప్రభావము అధికముగా అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా దేవుడు మీ ఇంటికే వచ్చి మీ ద్వారాన్ని తట్టుతూ ఉన్నాడు. ఆహ్వానించినటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలో ఉన్న సమస్యలు బాధలు తొలగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిత్యము నిన్నే ఆరాధింతుమనే కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారని మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ రాబోయే కాలమంతా కూడా ఆ దేవాతి దేవుడు మిమ్ము గొప్పగా దీవించి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి నూరంతలుగా మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అద్భుతాల